ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే చందుని ఇంటికి తీసుకొస్తాడనమాట చరణ్ బెయిల్ మీద. ఇక చందు కోపంతో అంటూ ఉంటాడు, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కూడా నా మీద చెయ్యెత్తలేదు, అలాంటిది నువ్వు చేయడం వల్ల నేను ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతోని ఈ రకంగా దెబ్బలు తిన్నాను, అసలు నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పి పల్లవిని అంటూ ఉంటాడు చందు కోపంతోని. ఇక ఇటు చరణ్ కూడా కోపంతో అరుస్తూ ఉంటాడు పల్లవి మీద. నా చెల్లికి నేను ఎప్పుడు అన్యాయం చేయను, మంచిగా చూసుకుంటాను అని చెప్పి ఎన్ని మాటలు చెప్పావు ఉషకి. ఇప్పుడు ఉష నీ గురించి ఏమనుకుంటుంది? నీలాంటిది అక్క అని చెప్పి అనవసరంగా నిన్ను పిలిచాను అని చెప్పి ఉష ఎంత బాధపడుతుంది? వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తమ్ముని ఇంతగా ఇబ్బంది పెట్టి ఉష ఏడుపుకి కారణమయ్యి ఇదంతా నీ వల్ల కాదా పల్లవి? అసలు నిన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఫ్లవర్ వాస్ కింద పడేసి విరక్కొడతాడు. ఇక అప్పుడు చరణ్ అంటాడు, అసలు నిన్ను కొట్టాలంటే నీ చంప తగులుతుంది నా చేతికి, అది తలుచుకుంటేనే నిన్ను టచ్ చేయాలంటేనే నాకు ఒళ్ళు కంపరం పుడుతుంది, అందుకే ఇదిగో ఈ ఫ్లవర్ వాస్ని పగలకొట్టాను, అసలు నీలాంటిది అసలు నా భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుపోస్తుంది నాకు. ఇక అలా చరణ్ అంటూ ఉంటే మనసులో అక్షిత బాగా అయింది, ఈ పల్లవికి కోలుకోలేని దెబ్బ కొట్టాను, ఈ దెబ్బతో ఇంట్లో అందరూ కూడా పల్లవియే కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు, ఇంకేముంది పల్లవిని గెంటేస్తారు, ఇక పల్లవి ఇంట్లో ఉండే ఛాన్సే లేదు, ఆఖరికి ఉషతో సహా పల్లవిని ఇక అపార్థం చేసుకున్నారు, ఇంకేముంది ఈ పల్లవికి ఇక బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే అని చెప్పి అక్షిత అనుకుంటూ ఉంటుంది. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.